హలో అండి అందరికీ. ఇంతకుముందు వీడియోలో నేను ప్రెజెంట్ నా ప్రెగ్నెన్సీ యొక్క ఎన్టీ స్కాన్ వీడియోనైతే షేర్ చేశాను. ఈ వీడియోలో నా టిఫా స్కాన్ యొక్క డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది ఎన్టీ స్కాన్లో కానీ టిఫా స్కాన్లో కానీ మనకి బేబీ గర్ల్ బేబీ బాయ్ అని ఎలా తెలుసుకోవాలని చాలా ట్రై చేస్తుంటారు. అలాంటి వీడియోస్ చాలా చూస్తుంటారు. మనము టిఫా స్కాన్ వరకు వచ్చినామంటే ఆల్మోస్ట్ ఫిఫ్త్ మంత్ వరకు వచ్చింటాము. బేబీ గర్ల్ అని కానీ బేబీ బాయ్ అని తెలుసుకోవడం వల్ల యూజ్ ఏముంటుందో అసలు నాకు అర్థం కాదు. ఒకవేళ తెలిసినా కూడా మనం అయితే దాన్ని అబార్ట్ చేయలేం కదా. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది మనకు దేవుడు ఇచ్చేటువంటి ఒక పెద్ద వరం. అసలు మనం నార్మల్గా ఎప్పుడైనా వీడియోస్ చూస్తున్నప్పుడు నేను కామెంట్స్ చూస్తే చాలామంది నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది, 12 years అయింది, ఇంకా పెళ్ళి అవ్వలేదని చాలా బాధపడుతుంటారు. అట్లాంటి ఇలా మనకు దేవుడు ఇచ్చిన ఒక వరాన్ని నువ్వు బేబీ గర్ల్ అని తెలుసుకోవాలని కానీ బేబీ బాయ్ అని తెలుసుకోవాలని ఎందుకు ట్రై చేయాలి? అసలు ఎవరైనా కానీ బేబీ గర్ల్ కానీ బేబీ బాయ్ కానీ మనకు బేబీ అనేది హెల్తీగా ఉందా లేదా అనేది మాత్రమే ఫస్ట్ తెలుసుకోవాలి. బాయ్ గర్ల్ ఇవన్నీ తెలుసుకోవడానికి కాకుండా మీ ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేయండి. బేబీ హెల్తీగా ఉంటే చాలు అనే ఒక మైండ్ సెట్ని మాత్రమే ఉంచుకోండి. ఇప్పుడు ప్రజెంట్ నా 6th ప్రెగ్నెన్సీ యొక్క టిఫా స్కాన్ అనమాట ఇది. ఇక్కడ మనకి సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రన్స్ జెస్టేషన్ అని ఇచ్చారు. అంటే బేబీ అనేది గర్భాశయం లోపలే ఉంది, ఒక బేబీ ఉంది, సింగిల్ బేబీ ఉంది అనేసి ఇక్కడ మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి 149 BPM ఉంది. నెక్స్ట్ లైకర్ క్వాంటిటీ వచ్చేసి అడిక్వేట్ అంటే తగినంతగా ఉంది అనేసి మీనింగ్. నెక్స్ట్ ఇక్కడ నా ప్లజెంటా పొజిషన్ చూసినట్లయితే నాది పోస్టీరియర్ ప్లజెంటా ఉందన్నమాట. లో లయింగ్ ప్లజెంటా అంటే మనకి బేబీ కిందకి ఉందని అర్థం. ఇలా లో లయింగ్ ప్లజెంటా ఉంటే మనకు కొన్ని కండిషన్స్ అయితే చెప్తారు డాక్టర్స్. ఈ విధంగా ఉన్నప్పుడు జర్నీస్ చేయకూడదని, ఎక్కువ బరువులు అనేవి ఎత్తకూడదని చెప్తారు. అదేవిధంగా హస్బెండ్ అండ్ వైఫ్ ఇంటర్ కోర్స్ చేయకూడదని కూడా డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తారు. కొంతమందికి అయితే కొన్ని కండిషన్లు బ్లీడింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అలా బ్లీడింగ్ ఉన్నప్పుడైతే ఇంకా టోటల్ బెడ్ రెస్ట్ అయితే సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ జెస్టేషనల్ ఏజ్ చూస్తే నా స్కానింగ్ టైంకి 20 weeks 2 days అయితే ఉంది. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ March 30కి అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఫీటల్ వెయిట్ వచ్చేసి 350 ± 52 grams ఉండొచ్చు అనేసి ఇక్కడ మీనింగ్ అనమాట. నెక్స్ట్ సర్విక్స్ లెంత్ వచ్చేసి 3.66 centimeters అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నల్ ఆస్ అనేది క్లోజ్డ్ అని ఇచ్చారు. క్లోజ్డే ఉండాలన్నమాట. మనకి ఇక్కడ టోటల్ ఇంప్రెషన్ వచ్చేసి బేబీ వచ్చేసి 20 weeks 2 days ఉంది అనేసి ఇచ్చారు. సింగిల్ వైబుల్ అంటే ఒకటే బేబీ ఉందనేసి ఇచ్చారు. టిఫా స్కాన్లో ముఖ్యంగా మనకు బేబీ పార్ట్స్ అనేవి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా డిఫెక్ట్ ఉన్నా కూడా మనకి ఈ టిఫా స్కాన్లో మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. బేబీ యొక్క ప్రతి పార్ట్ని అయితే వీళ్ళు క్లియర్గా స్కాన్లో అయితే అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ నా టిఫా స్కాన్లో వచ్చేసి క్రానియం అంటే బ్రెయిన్ గురించి అనమాట. ఇదంతా నార్మల్ ఉందనేసి ఇచ్చారు. ఆ తర్వాత స్పైన్ గురించి డీటెయిల్స్ ఇచ్చారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి థొరాక్స్ అని ఇచ్చారు. అంటే మనకి లంగ్స్ ఈ ప్లేస్ ఉంటుంది, చెస్ట్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ పార్ట్ అనేది బేబీకి క్లియర్గా ఉందా లేదా, ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి ఇక్కడ చూస్తారనమాట. నెక్స్ట్ అబ్డామిన్, ఇక్కడ మనకు మొత్తం స్టమక్ భాగంలో కిడ్నీస్ ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఏదైనా ప్రాబ్లం ఉందా అనేసి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లిమ్స్ టెస్ట్ కూడా చేశారంటే బేబీ ఆర్మ్స్ కానీ లెగ్ థైస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏదైనా ప్రాబ్లం ఉందా అనేసి ఇక్కడ తెలుస్తుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ హార్ట్ కూడా చెక్ చేస్తారనమాట. ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే హార్ట్లో ఏది చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇక్కడ బేబీ హార్ట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదనేసి మెన్షన్ చేశారు. ఈ టిఫా స్కాన్లో మనకు బేబీ హార్ట్లో ఒకవేళ చిన్న హోల్స్ ఉన్నా కూడా మనకి ఇక్కడ డిటెక్ట్ అయితే అవుతుంది. అందుకే టిఫా స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. బేబీ యొక్క ప్రతి ఆర్గాన్ కూడా నీట్గా స్కాన్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి డిటెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది నా బేబీ యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.